కేవలం 2 కోట్ల జనాభా ఉన్న మధ్యాసియా దేశం కజాఖాన్ మాతృభాషలో కామ్ ఎల్ఎల్ఎం అనే ఏఐ మోడల్ను నిర్మించగలిగింది. భవిష్యత్తులో దేశాల ఆర్థిక, సైనిక సత్తాకు ఏఐఏ పునాది అవుతుందనే వాస్తవాన్ని సౌదీ అరేబియా, యుఏఈలు కూడా గుర్తించి తమ జాతీయ అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాయి. ఈ క్రమంలో ఏఐ రేసులో మనం వెనుకంజలో ఉన్నామా అనే ఆందోళన నెలకొంటోంది. ఇండియా ఇంతకాలం పాశ్చాత్య దేశాలకు ఐటీ సేవలు అందించడంతోనే సరిపెట్టుకుంది. ఐటీ సర్వీసుల మీద పెట్టిన శ్రద్ధను అదే ఐటీ ఉత్పత్తుల మీద పెట్టకపోవడమే ప్రస్తుత దుస్థితికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాయే ప్రపంచానికి అత్యధికంగా చిప్లు, సాఫ్ట్వేర్, డేటా, క్లౌడ్ సర్వీసులు, కృత్రిమ మేధను అందిస్తోంది. ట్రంప్ దుందుడుకు విధానాల వల్ల అమెరికా టెక్నాలజీ మీద అతిగా ఆధారపడడం మంచిది కాదని, సాంకేతిక పరంగా సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవాలని చైనా, భారత్, ఐరోపా దేశాలు గ్రహిస్తున్నాయి. అందుకోసం డిజిటల్ పునాదులను మరింతగా విస్తరించాల్సి ఉంటుంది. ఆధార్, యూపీఐ వంటి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు ఇండియా విస్తృతంగా నెలకొల్పింది. యూపీఐ డిజిటల్ చెల్లింపులు వెల్లువెత్తడం భారత డిజిటల్ సత్తాకు నిదర్శనం. ఈ సామర్థ్యాన్ని ఏఐ మోడల్స్ రూపకల్పనకు పునాదిగా మార్చుకోవాలి. చైనా మాదిరిగా భారత్, ఐరోపా దేశాలు సొంత ఏఐ మోడల్స్ ను రూపొందించుకోక తప్పదు. ఇండియా మాదిరిగానే ఐరోపాలో అనేక భాషలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ను ఇంగ్లీష్ భాష ఆధారంగా సృష్టించారు. దీంతో అవి ఇతర భాషల్లో సమర్థంగా పనిచేయడం లేదు. భారతీయ భాషలపై ఎల్ఎల్ఎంలకు శిక్షణ ఇవ్వాల్సిన ఆ భాషల్లో నాణ్యమైన డేటా లభించడం లేదు. ప్రస్తుతం వెబ్ డేటా దాదాపు పూర్తిగా ఆంగ్లంలో లభ్యమవుతోంది. భారతీయ భాషల్లో ఆన్లైన్ కంటెంట్ 1% మించదు. ఆంగ్ల డేటాలో రూపొందించిన ఓపెన్ ఏఐ డిపిక్స్లు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భారతీయ భాషల్లోని డేటాతో రూపొందించే ఏఐ ఫౌండేషన్ మోడల్స్ స్వదేశం అది కూడా కొన్ని ప్రాంతాలకి పరిమితమవుతాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. భారతీయ భాషల మధ్య లిపులు, వ్యాకరణంలో తేడాలు ఉన్నందువల్ల వీటిపై ఏఐ ఫౌండేషన్ మోడల్కు శిక్షణ ఇవ్వడం కష్టంగా మారనుంది. అయినా సర్వం ఏఐ హిందీ సంబంధిత భాషల్లో ఓపెన్ హాదీ అనే మోడల్ను వెలువరించింది. ఆంగ్లం 22 భారతీయ భాషల కోసం కృత్రిమ్ 2 ఏఐ ఒక మోడల్ను సృష్టిస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ ఇండియా ఏఐ మిషన్లో అంతర్భాగాలు. ఏఐ మిషన్ తోడ్పాటుతో సాకెట్ ఏఐ, సర్వం ఏఐ, జ్ఞాన్ ఏఐ వంటి స్టార్టప్లు భారత్కు అవసరమైన మోడల్స్ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. సుమారు 50 లక్షల మంది ఐటీ సిబ్బంది కలిగిన ఇండియాకు ఏఐ ఫౌండేషనల్ మోడల్ సృష్టి అసాధ్యమేమీ కాదు. అయినా భారత్ ఇంతవరకు వీరి ఏఐ సృజనకు సమర్థవంతంగా వాడుకోలేకపోయింది. 2010 నుంచి 22 మధ్య ప్రపంచ ఏఐ పేటెంట్లలో 60% అమెరికాకు, 20% చైనాకు దక్కగా భారత్ 0.5% కన్నా తక్కువ పేటెంట్లతో సరిపెట్టుకుంది. దేశంలో ఏఐ నిపుణులు పెద్ద సంఖ్యలోనే తయారవుతున్న అత్యధికులు విదేశాలకు వలసపోతున్నారు. వారిని స్వదేశంలోనే నిలపగలగాలి. ఏఐ పరువు పందెంలో భారత్ దూసుకుపోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యావేత్తల చేతులు కలపాలి. భారీ పెట్టుబడులు పెట్టాలి. అమెరికా స్టార్ట్ పథకం కింద ఏఐ మౌలిక వస్తువుల నిర్మాణానికి $50,000 కోట్ల, చైనా $13,700 కోట్ల కేటాయించగా నిరుడు మన దగ్గర $121 కోట్ల జాతీయ ఏఐ మిషన్ను ప్రారంభించారు. ఈ మిషన్ ఇటీవల ఏఐ పరిశోధనకు కీలకమైన 15,916 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లను అదనంగా సమకూర్చింది. దీంతో మొత్తం జీపీయూలను 34,333కు చేరాయి. అవి ఏఐకి అవసరమైన కంప్యూటింగ్ సామర్థ్యాన్ని అందజేస్తాయి. అయినా మరింత శక్తివంతమైన జీపీయూలు అవసరం. అత్యాధునిక ఏఐ హార్డ్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్ వనరులకు కొరత ఉంది. ప్రస్తుతం సుమారు 7,114 భారతీయ స్టార్టప్లు ఏఐ రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. అవి ఇంతవరకు $2,300 కోట్ల మూలధనాన్ని సమీకరించగలిగాయి. ఇవి సముద్రంలో నీటి బొట్టతే. 2014 నుంచి 23 మధ్య అమెరికా ఏఐపై $2.34 లక్షల కోట్ల, చైనా $83,200 కోట్ల పెట్టుబడిగా పెట్టాయి. కానీ ఇండియా $14,500 కోట్ల సరిపెట్టింది. హాలీవుడ్ సినిమా గ్రాఫిక్స్ కన్నా తక్కువ పెట్టుబడితో కుజ్రగ్రహానికి మాంగళ్యన్ యాత్ర చేపట్టగలిగిన ఇండియా తనకున్న పరిమితి వనరులతోనే ఏఐలో అద్భుతాలు చేయగలదు. తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ పరిశోధన ఫలితాలను సాధించగలదు. అలాగని అరాకొర నిధులతో పరిశోధన అభివృద్ధిలో దూసుకుపోలేం.
2024లో భారత్ తన జీడీపీలో R&Dకి కేవలం 0.65% కేటాయిస్తే చైనా 2.68%, అమెరికా 3.5% కేటాయించాయి. అందుకే ఏఐకి బలమైన పునాది ఏర్పరచడంలో మనం వెనుకబడిపోయాం. ఏఐలో భారత్ అగ్రగామిగా ఎదగాలంటే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాల్సిందే.